మనకి అన్ని గావాలి, ఒకే దగ్గరుండాలి. స్పెషల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయ్యి ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే మనం ఎక్కడికెళ్ళాలి? డీమార్ట్‌కెళ్ళాలి. సో, ఈరోజు మేము డీమార్ట్‌కెళ్తున్నాం. సీఎన్‌జీ కాస్ట్ ఆఫ్ రేట్ తక్కువైనప్పటికి గూడా కాస్ట్ ఆఫ్ వెయిటింగ్ మాత్రం అస్సలు తప్పట్లేదు. చూస్తున్నారు గదా! ఎంత లైన్ ఉన్నదో. అండ్ నాకు బాగా ఇరిటేటింగ్ అనిపిచ్చేది ఏంది అంటే, సీఎన్‌జీ ఫిల్ చేసేటప్పుడు అందరు దిగాలి. మా ఆయన మాత్రం దిగేరాక అస్సలు ఊకోడు. అబ్బాయిలేంటో నాకస్సలు అర్థం గాదు. వాళ్ళ మెయింటెనెన్స్ మాత్రం పట్టించుకోరు గానీ కార్‌లన్నా, బైక్స్ అన్నా వీటి రిలేటెడ్ మెయింటెనెన్స్ మాత్రం ప్రాపర్‌గా ఉండాలి. ఒకవేళ మా ఆయనకి మెకానికల్ షాప్‌లో ఏమైనా కనిపించినాయనుకోండి, అందులో ఫస్ట్ ఉంటాడు పోయి. మేము అలైన్‌మెంట్ జేపిస్తున్నాము. అలైన్‌మెంట్ అంటే కార్ 4 వీల్స్ ప్రాపర్‌గా ఉన్నాయా? లేవా? అని చెక్ జేసుకోవడం అన్నట్టు. మేము డీమార్ట్‌కెళ్ళి మాకు గావాల్సిన థింగ్స్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఈ గ్రోసరీస్ కార్ట్ సామాన్లేసుకోవడానికే పెట్టిండా? లేకపోతే పిల్లల్ని ఇట్లా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఒకటికి 2 సామాన్లు కొంటాడు. మాకు మంచిగా సేల్ అయితదనే కాన్సెప్ట్ తోటి పెట్టిర్రా? ఇలా నాకే అనిపిచ్చిందా? మీకు గూడా అనిపిచ్చిందా? అయితే మా ఆయన కార్ వాష్ చేపిద్దాం అనుకున్నాడు. ఆ టైంకి అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉండే. సో, బకెట్‌లో నీళ్ళు పట్టుకొని పోయి ఇంగ వాష్ చేసుడు స్టార్ట్ చేసిండు. సిసిర గూడా హెల్ప్ చేసింది. నాన్న, కూతుర్లు కలిసి మాకొక 500 అయితే సేవ్ చేశారు.